హే హలో ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. రాము న్యూ కెప్టెన్ కంగ్రాట్స్ అని పొగిడారు. నాకు సార్ ఒక మాట అన్నారండి, ఇక్కడ భలే అనిపించింది. నాకు సార్ సంజన గారు అన్నారు కదా ఎక్కడి నుంచి వచ్చావా అని. ఇప్పుడు చూపించు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావా అని. సూపర్ అనిపించింది నాకైతే. ఇక్కడ కెప్టెన్ అంటే ఏంటో చూపించని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు కూడా అనిపించింది. నెక్స్ట్ నాకు సార్, హరీష్ గారు బాగున్నారా? బీన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకు అంటే నామినేషన్స్ చేసినా కానీ గొడవలు అవుతున్నా కానీ ఆయన ఆ బీన్ బ్యాగ్ మీదే కూర్చుంటారు. సో అందుకని అలా చెప్పారు. నాకు సార్ ఇవాళ మీ అందరికి స్టార్స్ ఇద్దాం అనుకుంటున్నా, 3 టైప్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి అని చెప్పారు. ఒక గోల్డెన్ స్టార్ 4 వీక్స్ ఆటకి చూసి ఇమాన్యువల్ గారికి ఇస్తున్నా అన్నారు. ఇక్కడ ఇమాన్యువల్ గారికి ఇవ్వడం చాలా హ్యాపీ. ఎందుకంటే ప్రతి విషయంలో ప్రతి టాస్క్ లో స్ట్రాటజీ, ఎంటర్టైన్మెంట్స్, కామెడీ, రిలేషన్స్ లో సపోర్ట్ చేయడంలో సూపర్ అనిపించింది. తర్వాత నాకు సార్ సంజన గారిని, ఏమ్మా అలా ఉన్నావంటే అందరూ నన్ను కార్నర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్ అంటారు. నువ్వే అందరినీ ఇబ్బంది పెడతావు, నిన్నెవరమ్మా కార్నర్ చేసేది అన్నారు. మొత్తానికి సంజన గారు అనుకున్నదైతే సాధించారు. దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు ఇచ్చారు పనిష్మెంట్ గా. దొంగతనాలు, ప్రాంక్లు చేస్తే నిన్నెవరూ నమ్మరు. నీ కోసం సాక్రిఫైస్ చేసిన నలుగురు కూడా నీతో లేరు. ఇప్పుడు తనుజ గారిని అడిగావు, చేస్తా అన్నారు, కానీ మళ్ళీ అన్ని బయటికి తీసావు ఆ పోపులు అవి అనేవి. హరిణి గారు నీ కోసం త్యాగం చేస్తే సెల్ఫిష్ అంటావేంటమ్మా, సిగ్గుండాలి అంటారు అన్నారు సంజన గారు. సార్ సిగ్గుండాలి అంటారు అంటే నాకు సార్ ఆ మాట ఎందుకు వచ్చింది? నువ్వు ఎగ్స్ తినే బట్టికే మీరు వాళ్ళ నోటి దగ్గర ఫుడ్ తినేశారు, అందుకాలకి కాలింది. ఆ మాట అన్న వ్యక్తి నీ కోసం ఎంత ఇష్టమైన లాకెట్ ని త్యాగం చేశారు. నువ్వు బయటికి వెళ్ళాలని ఓటు వేసిన ఆయన మళ్ళీ లోపలికి రావాలని చేశారే. వాళ్ళు ఆ మాట నిన్ను అన్నారంటే వాళ్ళు ఎంత బాధపడ్డారో అర్థం చేసుకో. ఈవిడ దొంగతనాలు అవి చూసుకుంటే మిగతా అన్నింటికి బాగుంది కంటెంట్ ఇవ్వడం కోసం. సంజన గారికి సిల్వర్ స్టార్ ఇచ్చారు, సూపర్. ఈవిడ కంటెంట్ కోసం ఇవ్వడం కోసం చేస్తున్నారు, కానీ అది మరీ ఎక్కువ అయిపోతుంది, అది నచ్చట్లేదు. తర్వాత శ్రీజ, నాకు సార్ ఏమొస్తుంది అనుకుంటున్నావంటే సిల్వర్ సార్ అంటారు. ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది, సో కాబట్టే సిల్వర్ అనుకుంటున్నా అంటారు. శ్రీజ గారు కొంచెం లేట్ అయినా కానీ నిజం తనే ఒప్పేసుకుంటారు అనిపించింది. సార్ చెప్తారు, నువ్వు ముందు ఒకటి చెప్తావు, తర్వాత ఇంకొకటి చెప్తావు. డిమాండ్ దగ్గరికి వెళ్ళి ఎవరిని ఎందుకు తీస్తావని చెప్పాల్సిన అవసరం ఏంటి అని అడిగారు. ఇక్కడ డిమాండ్ పవన్ ని రీతుని నమ్మారు, మోసం చేశారు. నాకు అనిపించింది ఏంటంటే శ్రీజ చెప్పింది ఎవరిని తీసేస్తానో అని, ఇమాన్యువల్ చెప్పింది రీజన్ కూడా బాగానే చెప్పారు. రీతుని తీయను, కానీ కళ్యాణ్ రీతు మాత్రమే ఉంటే సిచ్యువేషన్ బట్టి డెసిషన్ మార్చుకుంటానని క్లియర్ గా చెప్పారు. నాకు సార్ ఇక్కడ చెప్పింది ఏంటంటే తను ముందే చెప్పడం వల్ల కళ్యాణ్కి అన్యాయం జరిగింది అని. సో ఇకనైనా చూసుకో, అర్థం చేసుకో అంటే శ్రీజ గారు అర్థమైంది సార్ అంటారు. సుమన్ శెట్టి గారు, నీకున్న శక్తి ఏంటో మీకు తెలియట్లేదని చాలా బాగా చెప్పారు అనిపించింది నాకు సార్. నువ్వు గోల్డ్ స్టార్ కి దగ్గరలోను, మంచి మనసుతో అవతలి వాళ్ళ స్ట్రాటజీలు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు మంచివాడివి, కానీ మీ టీంలో సంజన గారు వేరే డెసిషన్ తీసుకుంటే అడిగాను సార్, ఆవిడ మాటలే వినలేదు, అసలు ఆవిడ ఎవరి మాట వింటారు అన్న సెన్స్ లో చెప్పారు. సుమన్, మీరు ఆట ఆడుతున్నారు, మంచి గేమర్ అవ్వాలి అంటే ఓకే ఖచ్చితంగా సార్ అన్నారు సుమన్ శెట్టి గారు. తనుజ గారు, సార్ నేను సిల్వర్ అనుకుంటున్నా సార్ అంటే తీసుకో అమ్మా తీసుకో అంటారు. నాకు సార్ గెలవడానికి వచ్చావా బంధాల కోసం వచ్చావా అంటారు. తనుజ గెలవడానికే వచ్చాను అంటది. ఇక్కడైతే నాకు సార్ చాలా బాగా హింట్స్ ఇచ్చారు అనిపించింది. ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకో బంధాలని. అంటే ఇక్కడ బన్నీ గారికి కూడా అర్థమైపోయి ఉంటది, అస్మాను నాన్న 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 అనడం అండ్ రీతు గారికి హెల్ప్ చేయమని అనడం కూడా. అంతకు మించి వద్దు, నీ గేమ్ నువ్వు ఆడుకో, ఎవరికి హెల్ప్ చేయమని అడగొద్దు. నీ ఫుడ్ మానిటర్ బ్యాగ్ సంజనకి ఇచ్చినప్పుడు గట్టిగా ఎందుకు అడగలేదు? తనుజ గారు, ఆ రోజు వినలేని మాటలన్నీ విన్నాను సార్. ఏంటమ్మా ఆ మాటలు అంటే ఏజ్ అయిపోయింది పిల్లలకి అన్నానా అని చాలా మాటలు అన్నారు. ఇక్కడ నాకు సార్ ఓవర్ రియాక్ట్ అవ్వకు, వదిలేసే అవన్నీ. కాదు సార్ నాతోనే అన్నారు ఆ మాటలన్నీ అంటారు. నాకు సార్ ఊహించుకోవద్దు అంటే తనకి ఎవరో సపోర్ట్ చేయట్లేదు కట్ట అని ఏది ఊహించుకోవద్దు, అడగొద్దు అని క్లియర్ గా చెప్పేశారు. తనుజ గారు ఇకనైనా అర్థం చేసుకున్న ఆ ఏడవడం నాన్న నాన్న అన్న బంధాలన్నీ ఆపితే గేమ్ లో ముందుకెళ్తారు అనిపించింది. విషయంలో ఎవరిది తప్పు అనిపించిందని ఇమాన్యువల్ అడిగితే తను మమ్మీదే తప్పు అన్నారు. నాకు సార్ చెప్పారు, చేసి పెడతా అన్నారు కదా, కొంచెం ఓపిక్ గా ఉంటే సరిపోతుంది. ఇక్కడైతే బాగా చెప్పారు అనిపించింది సార్. వీడియో ప్లే చేశారు నాకు సార్, చూసిన తర్వాత తనుజ గారిదే తప్పు అని చెప్పారు. నెక్స్ట్ రీతు, నాకు పక్కా సిల్వర్ వస్తుంది సార్, జస్ట్ మిస్ గోల్డ్ అంటది. గేమ్స్ బాగా ఆడుతున్నా, అందరితో బాగా ఉంటున్నా, ప్రతి కన్వర్జేషన్ లో ఉంటున్నా అంటారు. నాకు సార్ కళ్యాణి తీసేయడం స్ట్రాటజీయా అంటే మన గెలుపు కోసం ఎవరినైనా తీసేయచ్చు, కానీ మనం
తీసేసిన తర్వాత గెలిచి చూపించాలి. ఇక్కడ కూడా ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పారు అనిపించింది. ఇక్కడ కళ్యాణ్ గురించి బాగా చెప్పారు, ఇక్కడ రీతుకి ఎలా చెప్పాలో అలా చెప్పారు. శ్రీజ ఇక్కడ అస్సలు నచ్చలేదు. సార్ రీతు గారితో మాట్లాడుతున్నారు, మధ్యలో డెమాన్ పవన్ తో డిస్కషన్ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు మధ్యలో మాట్లాడుతుంటే నువ్వు లాయర్వా, నాగ్ సార్ దగ్గర కూర్చొని మాట్లాడడం, తర్వాత లేచారు. ఎందుకు అక్కడ రీతుతో మాట్లాడుతున్నప్పుడు తనకు అవసరమా అనిపించింది. నెక్స్ట్ దివ్య కామెడీ ఒకటే చేయట్లేదు సార్, నెక్స్ట్ వీక్ నుంచి అది కూడా చేస్తా. నువ్వు ప్రేక్షకురాలివి కాదు, చెయ్యాలి ఇక్కడి నుంచి కామెడీ. చూస్తున్నారు జనాలు అంటే సూపర్ అనిపించారు. ఇక్కడ కూడా రాముకి కూడా సిల్వర్ స్టార్ ఇచ్చారు. చాలా బాగా ఆడుతున్నారు, ఒపీనియన్స్ చాలా బాగా చెప్తున్నారు. గోల్డ్ రావడానికి ట్రై చేయి. నెక్స్ట్ దొంగతనానికి ఏం పనిష్మెంట్ ఇస్తావని నాకు సార్ అడిగారు. జైలు, హౌస్ క్లీనింగ్ అండ్ డిష్ వాష్లు ఇస్తా అన్నారు. అలాగే ఎగ్స్ కూడా ఇవ్వను అన్నారు. తర్వాత సంజన గారు ఎగ్స్ ఎలా తిన్నా అంటే రాము చాలా బాధపడతారు, నోటి దగ్గర ఫుడ్ తీసేసుకున్నారు సార్ అనేసి. వీక్ సంజన గారిని ఓనర్ నుంచి టెనెంట్ గా వేసేయండి, మీకు ఏం కావాలో అవి చేయించుకోండి అన్నారు. సూపర్ పనిష్మెంట్ అనిపించింది. సిల్వర్ ఇస్తా అనుకుంటున్నా అంటారు. అందరితో బాగా ఉంటున్నా, కేర్ చూపిస్తున్నా, అందరూ కూడా నాతో బాగా ఉంటున్నారు అంటే నాగ్ సార్ ఒక్కరిపైనే కేర్ ఉంటదయ్యా నీకు. ఇక్కడ శ్రీజ నాకైతే కేరింగ్ చూపించలేదు సార్ అంటది. బయాస్ గా ఉన్నారు అంటది. అంత బయాస్ గా ఉంటే నామినేషన్స్ లో రీతు ఉన్నా నిన్నే ఎందుకు సేవ్ చేస్తారమ్మా అని నాకు అనిపించింది. చిన్న చిన్న విషయాలకే రియాక్ట్ అవ్వకు, బలంతో పాటు బ్రెయిన్ కూడా యూజ్ చేయి అని చెప్పారు. కళ్యాణ్ కి అయితే ఇక్కడ చాలా బాగా చెప్పారు అనిపించింది. ఫస్ట్ 3 వీక్స్ అయితే నీ ఆట చూస్తే బ్లాక్ స్టారే ఇస్తుంది. ఎందుకంటే ఇంటికి పెద్దగా ఛాన్సెస్ రాలేదు. ఓదార్పు యాత్ర, అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం చేసేవారు. కానీ ఈ వీక్ అయితే ప్రతి టాస్క్ ఆడారు. నీ ఆట ఇలానే ఉండాలి, సూపర్ ఈ స్పిరిట్ తోటే కంటిన్యూ చేయి అని చెప్పారు. కండబలంతో పాటు బుద్ధి బలం కూడా చూపించు, నీకు ఆ కెపాసిటీ ఉంది. నెక్స్ట్ గోల్ రావాలి. ఇతను కొంచెం పొగడారు కదా అని యాటిట్యూడ్ చూపిస్తే మొత్తం వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ నాగ్ సార్ కూడా రీతు గారికి చెప్పాల్సింది రీతు గారికి చెప్పారు, కళ్యాణ్కి చెప్పాల్సింది కళ్యాణ్ గారికి కూడా చెప్పారు. భలే చెప్పారు అనిపించింది. నాగ్ సార్ కూడా బాగా ఆడారుగా. నెక్స్ట్ భరణి గారు ఈ వారం బాగానే ఛాన్సెస్ ఇచ్చారు సార్, భుజాల నొప్పి ఉంది అందుకే ఆడలేకపోయా అంటారు. అంటే వెంటనే నాగ్ సార్ పంచ్, భుజాల పైన బంధాలు అనే భారాలు వేసుకున్నారుగా అనగానే బాండింగ్స్ వద్దు భరణి, భరణి అంటే ఏంటో చూపించు, మంచిగా ఉండే రేలంగి భరణి మాకొద్దు అంటే ఓకే సార్ అంటారు. చూడాలి మరి ఎలా ఆడతారో ఏంటని. ఇక నుంచి ఆయన ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మాస్క్ తీస్తున్నారు, ఆయన ఏంటో చూపిస్తున్నారు కూడా. నాగ్ సార్ ఫ్లోరా ఎందుకు వేరే వాళ్ళకి షాడోలా ఉంటావు, ప్లేయర్ గా ఉంటేనే నచ్చుతావు, హెల్ప్ చేస్తే ఎవరికి నచ్చవు, సో తనకి బ్లాక్ స్టార్ తీసుకో అంటారు. నువ్వు రీతు ఉంటే ఆడను అంటావు, అది రీతు స్ట్రాటజీ. ఇక్కడ కంటెంట్ కోసం రీతుని పొగుడుతున్నారేమో అనిపించింది. ఇక్కడ సంజన అండ్ హరీష్ గారు ఒకరి గురించి ఒకరు చెప్పుకోండి అంటే కొంచెం మసాలా యాడ్ చేశారేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరికి ముందే పడట్లేదు. బ్లాక్ స్టార్ సంజన గారికి అదైతే నాటినెస్ కాదు, ఆవిడ చేసేది సైకో శాడిజం, కావాలనే చేస్తున్నారని చాలా గట్టిగా చెప్పారు ఈయన. సంజన గారు కూడా బ్లాకే ఇచ్చారు హరీష్ గారికి. ఈయన ఆపర్చునిటీని యూజ్ చేసుకోవట్లేదు, పంతానికి వెళ్ళిపోతారని బాగా చెప్పారు అనిపించింది. ఇద్దరు నామినేషన్ లో ఫైర్ అయిపోతుంటే నాకు సార్ హరీష్ అనగానే ఆగిపోయారు. సంజన గారు చెప్పేది 100% కరెక్ట్. నీ మీదే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, నీ క్లారిటీకి అండ్ థాట్ ఆఫ్ ప్రాసెస్ కి, నీకు ఉన్న సపోర్ట్ కి గోల్డ్ తెచ్చుకుంటాం అనుకున్నాం కానీ పోయింది. ఒంటరిగా ఉంటున్నారు, అందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఇది లైఫ్ లోనైనా బిగ్ బాస్ హౌస్ లోనైనా చాలా ఇంపార్టెంట్. ఒంటరిగా ఉంటున్న హౌస్ లో చూసుకో అంటారు. హరీష్ గారు చెప్పిన వెర్షన్ కూడా బాగానే అనిపించింది. ఒక మనిషిని అర్థం చేసుకున్నప్పుడు మిస్అండర్స్టాండింగ్సే చేసుకుంటారు. ఐఎమ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో జోకులు వేసుకున్నారు, ఒక మాట అంటే తీసుకోలేదు హరీష్ గారు. నెక్స్ట్ వీక్ లో అమ్మాయిలు అన్న మాట దగ్గర బాగా తగ్గిపోయారు. ఈయన క్లియర్ గా చెప్పారు, బీన్ బ్యాగ్ వదిలేసి భరణి గారి దగ్గర వచ్చి కూర్చో అంటారు నాకు సార్. నెక్స్ట్ సీక్రెట్ ఓటింగ్ పెట్టారు ఫ్లోరా గారికి హరీష్ గారికి. ఎక్కువ మంది ఫ్లోరా గారికి వేశారు. ఆవిడ స్టాండ్ తీసుకోరు, ఇంటరాక్ట్ అవ్వరు అండ్ షాడోలో ఉంటారు అనేసి. నెక్స్ట్ 2 వీక్స్ నాకు సార్ డైరెక్ట్ గా నామినేషన్ చేస్తారు. నాకేమనిపించిందంటే నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి, సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే మేబీ తిని ఎలిమినేట్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో చేశారు అనిపించింది. సో చూసారు కదండి, మరిన్ని బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి.